హాయ్ ఫ్రెండ్స్, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైందండి. చాలా మంది అక్టోబర్ 31వ తేదీ నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లకు బుక్ చేసుకుంటున్నారు. డెలివరీలు కూడా అవుతున్నాయి. కానీ 48 గంటలు పూర్తయినప్పటికీ బ్యాంకులో తమకు సబ్సిడీ ఇంకా క్రెడిట్ అవ్వలేదని చాలా మంది వాపోతున్నారు. దీంతో ఈ పథకానికి మేము అర్హులమా కాదా అనే సందేహాలు అనేక మంది లబ్ధిదారుల్లో తలెత్తుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుతో పోలిస్తే ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. లబ్ధిదారుల వివరాలు సరిగా లేకపోవడం వల్లనే తక్కువగా కనిపిస్తూ ఉందని అధికారులు అయితే అంటూ ఉన్నారు. రాష్ట్రంలో 1,54,00,000 వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా తాత్కాలిక అంచనా ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్లకు 1,08,00,000 కనెక్షన్లు అయితే అర్హత పొందాయి. అయితే రేషన్ కార్డులు 1,48,00,000 ఉన్నాయి. కొంతమందికి గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డులు ఉన్నా ఆధార్ వివరాలను గ్యాస్ కనెక్షన్లకు ఇవ్వకపోవడంతో ఇక్కడ వారైతే లబ్ధి పొందలేకపోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. వీరందరూ గ్యాస్ కనెక్షన్ కి ఈకేవైసీ ద్వారా ఆధార్ ని అనుసంధానం చేసినట్లయితే దీపం పథకం 2 కి అర్హులుగా అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకు అధికారులు అయితే ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి అని, కుటుంబంలో ఎవరి పేరున గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ రేషన్ కార్డులో అతని పేరు ఉంటే ఆటోమేటిక్ గా ఈ పథకం వర్తిస్తుందని, ఇలాంటి వారికి రాయితీ వస్తుందని, భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ ఈ పథకానికి అర్హులేనని, భర్త పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్ కి బ్యాంక్ లో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అవుతుందని వారైతే చెప్తున్నారు. ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో 2-3 కనెక్షన్లు ఉంటే రాయితీ మాత్రం ఒక గ్యాస్ కనెక్షన్ కి వస్తుంది. అది కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకోవచ్చు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దీపం పథకం కనెక్షన్లకు ఈ దీపం 2 పథకం వర్తిస్తుందని, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ అయినా గ్యాస్ సబ్సిడీ ఇంకా క్రెడిట్ అవ్వకుండా ఉంటే గనక ఖచ్చితంగా లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలని, గ్యాస్ సిలిండర్ ని ఆన్లైన్ లోనో లేదా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి నేరుగా బుక్ చేసుకోవచ్చని, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయబడిన 48 గంటల లోపు ఈ గ్యాస్ సిలిండర్లు సప్లై చేసే సంస్థలే ఈ సబ్సిడీ సొమ్ముని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయని, ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉండి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి ఈకేవైసీ ఉన్నప్పటికీ మీ బ్యాంకు ఖాతాలో ఈ గ్యాస్ సబ్సిడీ సొమ్ము క్రెడిట్ అవ్వని పక్షంలో మీరు 1967 టోల్ ఫ్రీ నెంబర్ ని సంప్రదించవచ్చు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ, పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలో సబ్సిడీ అమౌంట్ బ్యాంకులో క్రెడిట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఈకేవైసీ అని అధికారులు చెప్తున్నారండి. వంట గ్యాస్ రాయితీ పొందేందుకు ఈకేవైసీ తప్పనిసరిని ఇంధన సంస్థల డీలర్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్తుండడంతో రద్దీ తలెత్తుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి గతంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఈకేవైసీ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. తర్వాత దాన్ని అమలు చేయలేదు. ఇప్పటికైనా ఆ విధానం అమలయ్యేలా చూడాలి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈకేవైసీ తీసుకునేలా చర్యలు తీసుకోవాలి అంటూ ఇక్కడ గ్యాస్ ఇంధన సంస్థల డీలర్లు అయితే వాపోతున్నారండి. ఇక్కడ ఈకేవైసీ అనేదే ప్రధానంగా ఉంది. గ్యాస్ కనెక్షన్ కి ఆధార్ నెంబర్ తో లింక్ అయిన ప్రతి ఒక్క కనెక్షన్ కి తప్పనిసరిగా ఇక్కడ గ్యాస్ సబ్సిడీ అనేది బ్యాంక్ లో క్రెడిట్ అవుతుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఉన్నవారు తప్పనిసరిగా గ్యాస్ డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకుంటే ఎలాంటి సమస్య తలెత్తకుండా మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అధికారులు వివరాలను అయితే మనకు తెలియజేస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసుకుని 48 గంటలు గడిచినా ఇంకా మీ బ్యాంకు ఖాతాలో ఈ సొమ్ము క్రెడిట్ అవని వారు తప్పనిసరిగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.